చాలామంది క్రియేటర్స్ నవరాత్రి లుక్స్ అని చేస్తున్నారు. బట్ మన తెలుగులో నవరాత్రి ప్రత్యేకతలు మాత్రం ఎవరూ చెప్పట్లేదు. సో నాకు కూడా తెలుసుకోవాలి అని ఆసక్తితో ప్రతిదీ తెలుసుకుంటున్నా. అండ్ నాతో పాటు మీకు కూడా చెప్దామని అనుకుంటున్నా. సో ఈరోజు సెకండ్ డే గాయత్రీదేవి అవతారం అన్నమాట. గాయత్రి మంత్రాన్ని జపిస్తే చాలు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటారు. ఇంతకీ గాయత్రీదేవి ఎవరు, ఆవిడ ఎలా ఉద్భవించారో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఒక గొప్ప యజ్ఞం చేద్దాం అనుకున్నారు. యజ్ఞంకి శుభముహూర్తం దగ్గర అవుతున్న టైంలో సరస్వతీదేవి అక్కడికి చేరుకోలేకపోయారు. సో హిందూస్ ప్రకారం భార్య లేకుండా ఏ పూజ స్టార్ట్ చేయకూడదు కాబట్టి ముహూర్తం దాటిపోతే యజ్ఞంకి మంచి ఫలితం రాదు అని బ్రహ్మ ఆలోచించి ఒక దివ్య శక్తిని సృష్టించారనమాట. ఆ శక్తినే గాయత్రీదేవి. అప్పుడు బ్రహ్మ ఆమెను పెళ్లి చేసుకుని యజ్ఞంని పూర్తి చేశారు. మన శాస్త్రం ప్రకారం అన్ని మంత్రాల కన్నా మోస్ట్ పవర్ఫుల్ మంత్రం గాయత్రి మంత్రం అనమాట. సో డైలీ మార్నింగ్ అండ్ నైట్ గాయత్రి మంత్రాన్ని జపిస్తే మంత్రం వైబ్రేషన్స్ వల్ల మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి నెగిటివిటీని దగ్గరికి రానివ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఒక్క రోజులో అయితే డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఇలా 1 వీక్ కానీ మీరు చేస్తే 108 టైమ్స్ మంత్రాన్ని జపిస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుందన్నమాట. అండ్ లైఫ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మీకు కూడా ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేసుకోండి. అదే మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే నన్ను ఫాలో ఆర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్ ఆల్.